హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ డీఏ అరియర్స్ జమ అవుతున్నాయి. చెక్ చేసుకోండి. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు పెండింగ్ డీఏ బకాయిల విడుదల కూటమి ప్రభుత్వం నుండి పండుగ కానుక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులకు పండుగ కానుకను ముందే అందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన కరువు భత్యం, డీఏ బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఇది మొత్తం బకాయిలు కాకుండా తొలి విడత చెల్లింపు మాత్రమే అని స్పష్టం చేసింది. ఈ పరిణామం గత ప్రభుత్వ హయాంలో నెలకొన్న ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. వైకాపా కోత వేస్తే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నట్టు గత పరిపాలనపై విమర్శలు. గత వైకాపా ప్రభుత్వం డీఏ బకాయిలు ఇవ్వకుండా ఇచ్చినట్టుగా చూపించి ఉద్యోగులను మోసం చేసిందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. జీతాల్లో ఐటీ మినహాయించినప్పటికీ ఆ బిల్లులకు మోక్షం లభించలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులను ఆర్థికంగా, మానసికంగా అనేక ఇబ్బందులకు గురి చేసిందని, నెలలో 10వ తేదీ తర్వాత జీతాలు చెల్లించే దుస్థితికి తీసుకొచ్చిందని ఉద్యోగ సంఘాలు గుర్తు చేశాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగుల ప్రాన్ ఖాతాకు ప్రతి నెలా చెల్లించాల్సిన ప్రభుత్వ వాటాను సైతం 10 నెలలకోసారిగా మాత్రమే చెల్లించిందని, ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతను తీవ్రంగా ప్రభావితం చేసిందని అయితే పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత చెల్లింపు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర సచివాలయంలోని సీపీఎస్ ఉద్యోగులకు 60 నెలల డీఏ బకాయిలను చెల్లించింది. గత వైకాపా హయాంలో ఈ డీఏ బకాయిలు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా చూపించి జీతాల నుంచి ఆదాయపు పన్ను సైతం మినహాయించారని, ఇది ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందని రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల సంఘం తెలిపింది. తమ ఆందోళనను గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని, 5 ఏళ్ల పాటు ఉద్యోగులను నిరంతరం ఇబ్బందులు పెట్టిందని వారు విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం సీపీఎస్ వాటాను ప్రతి నెల జీతంతో పాటే చెల్లిస్తోందని, ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు చెల్లించే ఏర్పాట్లను కూడా చేస్తోందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నించాయి. 760 మంది సీపీఎస్ ఉద్యోగుల బిల్లులకు మోక్షం. సీపీఎస్‌లో 4 ఏళ్లకు పైగా నిలిచిపోయిన 760 మంది రాష్ట్ర సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల బిల్లులకు సంబంధించి రూ. 4,00,00,000లను ప్రభుత్వం చెల్లించింది. ఈ చెల్లింపులు ఉద్యోగులకు పెద్ద ఊరటనిచ్చాయి. ఇందుకు రాష్ట్ర సచివాలయం సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఇతర సీపీఎస్ ఉద్యోగులకు కూడా బకాయిలు చెల్లించాలని వారు కోరారు. గత ప్రభుత్వం కేవలం జ్యుడిషియల్, అసెంబ్లీ సీపీఎస్ ఉద్యోగులకు మాత్రమే బకాయిలు చెల్లించి సచివాలయ ఉద్యోగులను విస్మరించిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సచివాలయం ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ మే 10, 2024న హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి న్యాయం చేకూర్చినట్లయింది. డీఏ బకాయిలు చెల్లించారు. పూర్తి వివరాలు. ప్రస్తుతం చెల్లించిన బకాయిలు ఏ డీఏలకు సంబంధించినవి అన్న వివరాలను పరిశీలిస్తే 2018 జూలై డీఏ. ఈ డీఏను వైకాపా ప్రభుత్వం 2021 జనవరి నుంచి జీతంతో కలిపి చెల్లించింది. అయితే అంతకుముందు ఏర్పడిన బకాయిలను మాత్రం చెల్లించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఇక 2019 జనవరి డీఏ. ఈ డీఏను వైకాపా ప్రభుత్వం 2021 జూలై నుంచి జీతంతో కలిపి క్యాష్ రూపంలో అందించింది. అంతకుముందు ఈ డీఏకి సంబంధించిన బకాయిలు మాత్రం అరియర్స్ ఇంకా చెల్లించలేదు. ఈ 2 డీఏలు కలిపి దాదాపు 60 నెలల కాలానికి సంబంధించి అరియర్స్ రూపంలో చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతానికి సచివాలయ సీపీఎస్ ఉద్యోగులకు ఈ 60 నెలల డీఏ బకాయిలు తొలి విడతగా చెల్లించబడ్డాయి. చెల్లింపు విధానం మరియు ఇతర ఉద్యోగులకు ప్రయోజనాలు. సీపీఎస్ ఉద్యోగులకు సీపీఎస్ ఉద్యోగుల బకాయిలను 90% నగదు రూపంలో, 10% ప్రాన్ ఖాతాకు జమ చేయాల్సి ఉంటుంది. గత వైకాపా ప్రభుత్వం ఈ బకాయిలను పీఎఫ్ జీపీఎఫ్ ఖాతాలో జమ చేసినట్టు చూపించి
తిరిగి వెనక్కి తీసుకుందనే ఆరోపణలున్నాయి. ఇతర ఉద్యోగులకు బకాయిలను ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ లేదా జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలకు సర్దుబాటు చేస్తారు. గత ప్రభుత్వం వీరికి కూడా బకాయిలను సర్దుబాటు చేయలేదని తెలుస్తోంది. ఆర్థిక భారం మరియు భవిష్యత్ ప్రణాళికలు. డిఏ బకాయిలు, పీఆర్సీ బకాయిలు కలిపి ఉద్యోగులకు రావాల్సిన సుమారు 25,000 కోట్లకు పైగా గత వైకాపా ప్రభుత్వం బాకీ పెట్టిపోయింది. ఈ భారీ ఆర్థిక భారం కూటమి ప్రభుత్వంపై పడింది. 2019 జూలై నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇందులో ఉన్నాయి. కరోనా సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటూ అప్పటి ప్రభుత్వం 2020 జనవరి, జూలై డిఏలు, అదేవిధంగా 2021 జనవరి మరియు జూలై డిఏలను ఫ్రీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ 60 నెలలకు సంబంధించిన డిఏ బకాయిలను సచివాలయ, సిపిఎస్ ఉద్యోగులకు అయితే చెల్లించారు. మిగిలిన ఉద్యోగులకు కూడా ఈ బకాయిలను 6 విడతల్లో చెల్లిస్తారనే సమాచారం ఉంది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో కొంత ఆశను, ఊరటను కలిగించింది. కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని చాటి చెప్పే అంశంగా ఇది ఒక కీలక అడుగుగా అయితే భావిస్తున్నారు. భవిష్యత్తులో మిగిలిన బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ కోసం ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నాయి.